నమో వెంకటేశాయ అండి. నేను ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని. ఈరోజు నా చిరకాల మిత్రుడు హైదరాబాద్ నివాసి వారు తిరుమల దర్శనం చేసుకొని కాణిపాకము వెళ్ళి దర్శనం చేసుకొని రాత్రి మన ఎర్రగుంట్లోకి వచ్చారు. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ అనుభవాలు మనకు తెలుపుతారు. నమో వెంకటేశాయ. రమేష్ రమేష్ గారు, మీరు నమస్కారం. హైదరాబాద్కి వచ్చారు, చెప్పండి మీ అనుభవాలు. నేను తిరుమల టూర్లో వచ్చి ఇక్కడ మా స్నేహితుడు ఆంజనేయులు గారి దేవస్థానం కట్టించిన దేవస్థానానికి దర్శన భాగ్యం కోసం వచ్చాను. దేవాలయం చాలా బాగుంది. తిరుపతి వెంకన్న ఎలా ఉన్నాడో అలా ఇక్కడ సౌకర్యాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. నాకు రామాంజనేయులు గారు హైదరాబాద్లో ఉన్నప్పటికి వెళ్ళి పరిచయం. ఇప్పటికీ దేవస్థానం యొక్క విశేషాలు అన్నీ గ్రూపులో నాకు షేర్ చేస్తూ ఉంటాడు. గోపురం దేవాలయం చాలా బాగుంది. ఇక్కడికి అందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శన భాగ్యం స్వీకరించాలని నా ప్రార్థన. వారు శ్రీపతి గారు వారు చెప్తారు. అనురాధ గారు మీరు చెప్పండి అమ్మా. దేవదేవుడు భక్తులను ఉద్ధరించడానికి ఎక్కడైనా వేయించుంటారు. అలా అలా ఆయన అనుగ్రహంతో ఇక్కడ కడప జిల్లాలోని ఎర్రకుంటలో కూడా వేయించున్నారు. దానికి ఒక బార్డర్ లాగా మా ఫ్రెండ్ అయిన ఆంజనేయులు గారు ఎన్నుకున్నారు. గుడి నిర్మాణం చాలా బాగుంది. నిజంగా వైకుంఠంలో ఉన్నట్టుంది. గుడి చుట్టూ ప్రహారంగా అష్టమూర్తులను కూడా పెట్టారు. గోపురం కూడా నిర్మాణంలో ఉంది. ఖచ్చితంగా వస్తే అందరూ మనశ్శాంతిగా నిజంగా వైకుంఠంలోకి వచ్చామన్న అనుభవంలోకి వస్తుంది. అందరూ స్వామివారి ఆశీస్సులు స్వీకరించడానికి ఒకసారి దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం. మీకు తిరుమలలో ఎవరో చెప్పారంటారు కదమ్మా. తిరుమలలో కూడా ఇక్కడ ఈ గుడి ప్రస్తావన జరిగింది. ఖచ్చితంగా చూడాల్సిన గుడి అని చెప్తే వెళ్ళే దారిలో ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తున్నాం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.